సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీకే బాబా. సో ఈరోజు మనం టాప్ ఆర్టికల్స్, పాలిటీలో టాప్ ఆర్టికల్స్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ ఆర్టికల్స్తో మనం అంతా పాలిటీలో టాప్ ఆర్టికల్స్ అన్నీ, పాలిటీలో అడిగే ఆర్టికల్స్ అన్నీ కవర్ అయిపోతుంది. సో చాలా ఇంపార్టెంట్ వీడియో అన్నట్టు ఇది. సో ఎవరికైతే ఎగ్జామ్ ఉందో చాలా యూజ్ అవుతుంది ఈ వీడియో. సో లెట్స్ స్టార్ట్. సో హలో గైస్, ఎవరి ఎగ్జామ్ అయితే 5th జూన్ టు 23rd జూన్ వరకు ఉందో ఎన్టీపీసీ ఎగ్జామ్. సో మా దగ్గర పీడిఎఫ్ ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ డైరెక్ట్ ఎగ్జామ్లో వస్తాయి. చాలా ఎగ్జామ్స్లో మా పీడిఎఫ్ తీసుకొని రిజల్ట్స్ వచ్చినాయి. సో ఎవరికైతే కావాలో ఇప్పుడే ఆఫర్ ఉంది, మళ్ళీ 100 రూపీస్ అవుతుంది. ఇప్పుడే 49 రూపీస్ ఆఫర్ ఉంది. సో ఎవరికైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో తొందరగా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి, పైన స్క్రీన్ పైన కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఇంకా ఎవరైతే ఛానల్కి కొత్తగా వచ్చినారో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ స్టార్ట్. విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ క్యాన్ ద ప్రెసిడెంట్ డిజాల్వ్ లోక్సభ? అంటే ప్రెసిడెంట్ ఏ ఆర్టికల్ ప్రకారం లోక్సభను రద్దు చేసే పవర్ ఉంటుంది ప్రెసిడెంట్కి ఏ ఆర్టికల్ ప్రకారం లోక్సభకి రద్దు చేసే పవర్ ఉంటుంది? కాన్స్టిట్యూషన్ క్యాన్ ప్రెసిడెంట్ డిజాల్వ్ ద లోక్సభ అంటే ప్రెసిడెంట్కి లోక్సభను రద్దు చేసే పవర్ ఉంటుంది. ఏ ఆర్టికల్ ప్రకారం అంటే ఆర్టికల్ 85 ప్రకారం ప్రెసిడెంట్కి లోక్సభని డిజాల్వ్ చేసే పవర్ ఉంటుంది. సో ఆర్టికల్ 85. ఓకే, ఆర్టికల్ 95 ఏం చెప్తుంది అంటే పవర్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్. ఆర్టికల్ 95 ఏం చెప్తుంది? పవర్ ఆఫ్ డిప్యూటీ స్పీకర్ పవర్ గురించి చెప్పేది ఆర్టికల్ 95. ఆర్టికల్ 365 ఏం చెప్తుంది? వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ 365 చాలా సార్లు అడుగుతాడు. ఆర్టికల్ 365 ఏం చెప్తుంది అంటే స్టేట్స్ ఫెయిల్యూర్ గురించి, రాష్ట్రం యొక్క ఫెయిల్యూర్ గురించి చెప్పేది ఆర్టికల్ 365. ఓకే, సో ఇంకా ఏం అడగొచ్చు అంటే మనకు ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్స్ అడుగుతాడు. సో ప్రెసిడెంట్ గురించి ఆర్టికల్స్ 7 నుంచి 7 వరకు ఉంటుంది. అంటే 52 నుంచి 62 వరకు అన్నీ ప్రెసిడెంట్ గురించే ఉంటాడు ఆర్టికల్స్ అన్నీ. 52 ఏం చెప్తుంది అంటే దే షుడ్ బి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇండియాకి ప్రెసిడెంట్ ఉండాలని 52 ఆర్టికల్ చెప్తుంది. అట్లా ఆర్టికల్స్ అన్నీ ఓత్ గురించి, అఫార్మేషన్ గురించి, ఓత్ గురించి కానీ, ఇంపాచ్మెంట్ గురించి అన్నీ ప్రెసిడెంట్ రిలేటెడ్ అన్ని ఆర్టికల్స్ 52 to 62 మధ్యలో ఉంటుంది. సో మీకు మీరు ఇది గుర్తుంటే, మీకు ఈ రేంజ్ గుర్తుంటే 52 to 62 ఈ రేంజ్ గుర్తుంటే ఇది ప్రెసిడెంట్ ఆర్టికల్సే. సో ఈ రేంజ్ గుర్తుంటే మీకు ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా కూడా ఎలిమినేట్ చేయవచ్చు ఆప్షన్స్. సో ఆ ప్రెసిడెంట్ గురించి చెప్పే ఆర్టికల్స్ 7 నుంచి 7 వరకు ఉంటాయంటే 52 నుంచి 62 వరకు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ప్రజాసేవలను రక్షణ కల్పిస్తుంది? ఓకే, ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్ చేసేది ఏ ఆర్టికల్లో చెప్తుంది? ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్, ప్రజాసేవల రక్షణ గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 311 ఏం చెప్తుంది అంటే ప్రొటెక్షన్ ఆఫ్ పబ్లిక్ సర్వీసెస్, ప్రజాసేవలను రక్షణ కల్పించడం ఆర్టికల్ 311లో ఉంటుంది. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్. రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఫర్ షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఇన్ లోక్సభ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 330. ఆర్టికల్ 330లో ఏముంటుంది అంటే మనకు షెడ్యూల్డ్ ట్రైబ్స్ వాళ్ళు ఉంటారు కదా పీపుల్. సో వాళ్ళకు రిజర్వేషన్ సీట్స్, లోక్సభలో కొన్ని రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. ఎస్సీ ఇంకా ఎస్టీ వాళ్ళకి లోక్సభలో కొన్ని రిజర్వ్డ్ సీట్స్ ఉంటాయి. సో ఆ సీట్స్ గురించి చెప్పేది ఆర్టికల్ 330. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రైట్ టు వర్క్ హ్యాస్ బీన్ ప్లేస్డ్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఇన్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ? ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ డిపిఎస్పి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటుంది అంటే డిపిఎస్పి 36 నుంచి 51 ఆర్టికల్ మధ్యలో డిపిఎస్పి ఉంటుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ. సో మనకు ఇక్కడ రైట్ టు వర్క్ ఏ ఆర్టికల్లో ఉంటుందని అడిగిండు క్వశ్చన్లో. సో అందరికీ తెలుసు కదా, రైట్ టు వర్క్ ఆర్టికల్ 41లో ఉంటుంది. ఆర్టికల్ 41 ఏం చెప్తుంది అంటే రైట్ టు వర్క్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది అంటే రైట్ టు లైఫ్. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్. ఆర్టికల్ 21A ఏం చెప్తుంది? రైట్ టు ఎడ్యుకేషన్. సో చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఆర్టికల్ 21 చాలా ఇంపార్టెంట్, రైట్ టు లైఫ్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 21A కూడా చాలా ఇంపార్టెంట్, రైట్ టు ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 41 కూడా మోస్ట్ ఇంపార్టెంట్, రైట్ టు వర్క్ గురించి చెప్తుంది. ఇంకా ఆర్టికల్ 46 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 46 ఏం చెప్తుంది? ఎడ్యుకేషన్ ఆఫ్ ఎస్సీ ఎస్టీ ఉంటారుగా, సో వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి చెప్పేది ఆర్టికల్ 46. ఇంకా వాళ్ళ ఎస్సీ ఎస్టీది ఎడ్యుకేషన్, ఇంకా వాళ్ళ వెల్ఫేర్ గురించి చెప్పేది ఆర్టికల్ 46. ఓకే, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 21A రైట్ టు ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 41 రైట్ టు వర్క్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 46 ఎస్సీ ఎస్టీ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. సో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఇవన్నీ, డైరెక్ట్ ఎగ్జామ్లో అడుగుతాడు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్.
విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లేస్ డౌన్ ద బేసిక్ రూల్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ ఫార్మేషన్కి బేసిక్ రూల్స్ సజెస్ట్ చేసే ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 75. ఆర్టికల్ 75 ఏం చెప్తుంది అంటే బేసిక్ రూల్స్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఫామ్ అవుతారుగా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్కి ఫార్మేషన్కి బేసిక్ రూల్స్ చెప్పేది ఆర్టికల్ 75C. సో ఇంకా మన ఆర్టికల్ 76 చాలా ఇంపార్టెంట్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 76 డబల్ స్టార్ మార్క్ క్వశ్చన్. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి చెప్తుంది, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అటార్నీ జనరల్ అంటే హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా, గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్ 76 అటార్నీ జనరల్ గురించి చెప్తుంది. అటార్నీ జనరల్ ఏమో హయ్యెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ఇండియా. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అటార్నీ జనరల్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఆర్టికల్ 32. ఆర్టికల్ 32ని బిఆర్ అంబేద్కర్ గారు ఏమన్నారంటే హార్ట్ అండ్ సోల్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ అని బిఆర్ అంబేద్కర్ గారు ఏ ఆర్టికల్ని అన్నారని డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతాడు. ఆర్టికల్ 32ని బిఆర్ అంబేద్కర్ గారు హార్ట్ అండ్ సోల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని అన్నారు. సో ఆర్టికల్ 32 మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అండర్ విచ్ ఆర్టికల్ డస్ ద సెంట్రల్ హ్యావ్ రెసిడ్యువల్ పవర్? సెంట్రల్ గవర్నమెంట్ రెసిడ్యువల్ పవర్స్ కలిగి ఉంటుందని ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే రెసిడ్యువల్ పవర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మన స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ రెండింటికి కంపేర్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, అది చెప్పేది రెసిడ్యువల్ పవర్స్ అన్నట్టు. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్కి రెసిడ్యువల్ పవర్ ఉంటుందని ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 248. ఆర్టికల్ 248 ఏం చెప్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్కి రెసిడ్యువల్ పవర్స్ ఉంటుందని చెప్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 312 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ గివ్స్ ద రాజ్యసభ టు రైట్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఆర్టికల్ 312 రాజ్యసభకి ఏ రైట్ ఇస్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. టు క్రియేట్ వన్ ఆర్ మోర్ ఆల్ ఇండియన్ సర్వీసెస్. ఇట్లా మనకు ఐపీఎస్ ఐఏఎస్ ఎట్లా ఉంటుంది, సో అట్లానే ఆల్ ఇండియన్ సర్వీసెస్ ఉంటాయి. సో ఆర్టికల్ 312 ఏం చెప్తుంది అంటే మనకు క్రియేట్ చేయడం ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ ఆల్ ఇండియన్ సర్వీసెస్ క్రియేట్ చేయడానికే రైట్ ఇస్తుంది రాజ్యసభ. అది ఆర్టికల్ 312లో ఉంటుంది. సేమ్ ఐఏఎస్ ఐపీఎస్ ఎట్లా ఉంటుందో సేమ్ అట్లానే ఆల్ ఇండియన్ సర్వీసెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద సుప్రీం కోర్ట్ క్యాన్ రివ్యూ ఎనీ డిసిజన్ ఆర్ ఆర్డర్ గివెన్ బై ఇట్ సెల్ఫ్. దిస్ ప్రొవిజన్ ఈజ్ ప్రొవైడెడ్ ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్? అంటే గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 137. ఆర్టికల్ 137 ఏం చెప్తుంది అంటే సుప్రీం కోర్ట్ ఏదైనా డిసిజన్ ఏదైనా నిర్ణయం తీసుకున్నది అనుకో, సో ఏదైనా డిసిజన్ ఆర్ నిర్ణయం తీసుకున్నది దాన్ని అది రివ్యూ చేయవచ్చు, ఆ ఆర్డర్ని రివ్యూ చేయవచ్చు, ఇంకా పరిశీలించవచ్చు. అంటే ఇచ్చిన ఏదైనా నిర్ణయం లేదా ఆదేశాన్ని సమీక్షించవచ్చు. సుప్రీంకోర్టు ఏదైనా ఒక నిర్ణయం ఇస్తుంది, దాన్ని నిర్ణయం లేదా ఆదేశాన్ని సమీక్షించడం అంటే రివ్యూ చేయడం, ఇది ఇంకోసారి రివ్యూ చేయడం, తన ఇచ్చిన డిసిజన్ని ఇంకోసారి రివ్యూ చేయడం ఏ ఆర్టికల్లో ఉంటుందంటే ఆర్టికల్ 137. నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 324 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ టు? ఆర్టికల్ 324 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే పవర్స్ అండ్ ఫంక్షన్ ఆఫ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ చెప్పేది ఆర్టికల్ 324. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఈజ్ డిఫైన్డ్ ఆఫ్ మనీ బిల్ గురించి ఏ ఆర్టికల్లో చెప్తుంది కాన్స్టిట్యూషన్లో అంటే గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 110 ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ టెల్స్ అబౌట్ డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్. నెక్స్ట్ క్వశ్చన్, 11th క్వశ్చన్. ద రైట్ టు రిలీజియస్ ఫ్రీడమ్ ఈజ్ గివెన్ బై విచ్ ఆర్టికల్? రిలీజియస్ గురించి ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉంటుంది అంటే గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 25 నుంచి ఆర్టికల్ 28 వరకు రిలీజియన్ గురించి ఉంటుంది. ఓకే, రిలీజియన్ గురించి చెప్తుంది ఆర్టికల్ 25 టు ఆర్టికల్ 28. సో ఈడ క్వశ్చన్లో ఏం అడిగిందంటే రైట్ టు రిలీజియన్ ఫ్రీడమ్ గురించి చెప్పేది ఏ ఆర్టికల్ అంటే గుర్తుపెట్టుకోండి ఆర్టికల్ 25లో. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ ప్రెసిడెంట్ డూ అండర్ ఆర్టికల్ 124 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆర్టికల్ 124 ఏం తెలియజేస్తుంది అంటే ప్రెసిడెంట్ అపాయింట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు. ఇది చెప్పేదే ఆర్టికల్ 124, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. ఆర్టికల్ 124 ఏం చెప్తుంది అంటే అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఎవరు చేస్తారంటే
ప్రెసిడెంట్ చేస్తారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ హ్యాస్ it been provided that every state will try to provide adequate facilities for education in the mother tongue at the primary stage of education? అంటే ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క ప్రాథమిక భాష ఉంటుంది. సో ఇప్పుడు మన తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్లో మనకు ప్రాథమిక భాష ఏది? తెలుగు. సో మనకు ప్రాథమిక భాష తెలుగు అన్ని స్టేట్స్వి ఒక్కొక్క ప్రాథమిక భాషలు ఉంటాయి. సో దాన్ని ఇంపార్టెన్స్ ఈక్వల్గా ఇవ్వాలి సెంట్రల్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ అన్ని స్టేట్స్వి అన్ని ప్రాథమిక భాషకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చేది ఏ ఆర్టికల్లో చెప్తుంది అంటే ఆర్టికల్ 350A ప్రాథమిక భాష ప్రైమరీ స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ రిలేటెడ్ టు డిఫరెంట్ స్టేట్స్ మెన్షన్డ్? అంటే ఇప్పుడు డిఫరెంట్ లైక్ మహారాష్ట్ర, తెలంగాణ, ఇంకా కర్ణాటక డిఫరెంట్ స్టేట్స్కి ఏమో డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి, డిఫరెంట్ హిస్టరీస్ ఉంటాయి. సో ఆ కల్చర్ ఇంకా హిస్టరీస్ని డెవలప్మెంట్ చేయాలి. అది మన కల్చర్ డిఫరెంట్ స్టేట్స్వి డిఫరెంట్ కల్చర్స్ కానీ డిఫరెంట్ హిస్టరీస్ కానీ స్పెసిఫిక్ ప్రొవిజన్స్ ఉంటాయి డిఫరెంట్ స్టేట్స్కి. అది చెప్పేది ఏ ఆర్టికల్ అంటే ఆర్టికల్ 371 చెప్తుంది ఇది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 17 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్. ఆర్టికల్ 17 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే అందరికీ తెలుసుగా, అబోలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ చెప్పేది ఆర్టికల్ 17. తెలుగులో ఏమంటామంటే అంటరానితనాన్ని రద్దు చేయడం ఆర్టికల్ 17లో ఉంటుంది. సో నెక్స్ట్ ఆర్టికల్ 18 ఏం చెప్తుంది అంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది? అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ. ఆర్టికల్ 18 ఏం చెప్తుంది అంటే అబాలిషన్ ఆఫ్ టైటిల్. సో బిరుదుల రద్దు. తెలుగులో ఏమంటాం ఆర్టికల్ 17 అంటే బిరుదుల రద్దు. ఓకే, ఇంగ్లీష్లో అబాలిషన్ ఆఫ్ టైటిల్స్. ఓకే, నెక్స్ట్ ఏంది? ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్ ఆఫ్ గవర్నమెంట్ జాబ్స్. ఇది ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఇది ఆర్టికల్ 16 చెప్తుంది. ఆర్టికల్ 16 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీస్ ఉండాలి. ఓకే, ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అది చెప్పేది ఆర్టికల్ 16. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ గ్యారంటీడ్ ఇన్ అండర్ ఆర్టికల్ 19 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్? ఓకే, టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఎన్ని ఉన్నాయి ఆర్టికల్ 19 ప్రకారం అంటే గుర్తుపెట్టుకోండి, దేర్ ఆర్ 6 టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్ అకార్డింగ్ టు ఆర్టికల్ 19. సో 6 టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్ ఏమేమి ఉంటాయంటే ఫస్ట్ వన్ ఏమో ఫ్రీడమ్ టు స్పీచ్ ఒకటి, సెకండ్ వన్ ఏమో ఫ్రీడమ్ టు అసెంబుల్ పీస్ఫుల్లీ ఒకటి, థర్డ్ వన్ ఏమో అసోసియేషన్స్ ఆర్ యూనియన్స్ ఫామ్ చేసే యూనియన్ ఫామ్ చేసే ఫ్రీడమ్, ఫోర్త్ వన్ ఏమో మూమెంట్ ఏడైనా మనం ఇండియాలో ఏడైనా సెటిల్ అవ్వచ్చు ఆర్ రిసీడ్ చేయవచ్చు, సెటిల్ అవ్వచ్చు, అది ఫోర్త్ వన్. ఇంకా ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఆర్ ఆక్యుపేషన్, ఏదైనా ప్రొఫెషన్ ఫాలో అవ్వచ్చు. ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్, లాస్ట్ వన్ ఏమో ఫ్రీడమ్ ఆఫ్ మూమెంట్. సో ఇది 6 టైప్స్ ఆఫ్ ఫ్రీడమ్స్ అన్నట్టు ఆర్టికల్ 19 ప్రకారం. నెక్స్ట్ క్వశ్చన్. అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్ టు ప్రొటెక్ట్ ద స్టేట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ అగ్రెషన్ అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్? సో మనకు ఆర్టికల్ 355 ఏం చెప్తుంది అంటే గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 355 ఏం చెప్తుంది అంటే సెంట్రల్ గవర్నమెంట్ది డ్యూటీ మన స్టేట్ గవర్నమెంట్ని ప్రొటెక్ట్ చేయడం. సెంట్రల్ గవర్నమెంట్ది డ్యూటీ మన స్టేట్ గవర్నమెంట్ని ప్రొటెక్ట్ చేయడం. ఏదైనా ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అవుతుంది ఆ స్టేట్లో, సో ఆ స్టేట్ని ప్రొటెక్ట్ చేయడం సెంట్రల్ గవర్నమెంట్ది డ్యూటీ. సో ఇది చెప్పేది ఆర్టికల్ 355. ఓకే, ఇన్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ హ్యాస్ బీన్ మేడ్ రిగార్డింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద లోక్సభ ఫార్మేషన్ గురించి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 81. గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 81 ఏమో ఫార్మేషన్ ఆఫ్ లోక్సభ ఏర్పాటుకు సంబంధించిన ఆర్టికల్ అన్నట్టు, ఆర్టికల్ 81. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్టికల్ 17 and 18 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్. ఆర్టికల్ 17 and 18 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రొవైడ్స్. ఆర్టికల్ 17 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 17 ఏమో అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి చెప్తుంది, ఆర్టికల్ 18 ఏమో అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ గురించి చెప్తుంది. సో ఇవి రెండు దేని కింద వస్తాయి అంటే సోషల్ ఈక్వాలిటీ కింద వస్తాయి. సో సామాజిక సమానత్వం, తెలుగులో సామాజిక సమానత్వం అంటాం, సోషల్ ఈక్వాలిటీ కింద వస్తాయి ఇవి ఆర్టికల్ 17 అండ్ ఆర్టికల్ 18. సో ఈరోజు మనం టాప్ 20 పాలిటీ ఆర్టికల్స్ గురించి నేర్చుకున్నాం.
సో ఇంకా నెక్స్ట్ క్లాస్లో ఇంకా నెక్స్ట్ పార్ట్ 2లో నేర్చుకుందాం. ఇంకా మిగతావి పార్ట్ 2లో నేర్చుకుందాం. సో ఇంకా ఎవరైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయలేరో లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ రెగ్యులర్ వీడియోస్ కోసం. సో థ్యాంక్ యూ, కీప్ వాచింగ్. జిజే బాబా.